హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబమైన వ్లాగ్స్. ఇదైతే శుక్రవారం రోజు వ్లాగ్ అండి. నేనైతే డైలీ రొటీన్ వ్లాగ్ షూట్ చేయకైతే అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది కదా. ఈరోజైతే నేను శుక్రవారం వ్లాగ్ని అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుండి అయితే వ్లాగ్ షూట్ చేశాను. ఇదే వ్లాగ్లో నేను మా స్టోర్ ఓపెనింగ్ సెరమోనీ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడైతే నేను స్టవ్ మీద అన్నం పెట్టాను, పల్లీలు వేయిస్తున్నాను టమాటా పచ్చడి చేద్దామని. ఈ 3 స్టవ్స్ ఉండేపటికి నాకైతే పని అయితే తొందరగా అయిపోతుంది. ఫస్ట్ దోశ ఎప్పుడైనా ఇరిగిపోతుంది, లేకపోతే హోలని వస్తుంది కదా. ఇట్లా ఎంతమందికి వస్తుందో నాకు కామెంట్ చేయండి. అట్లనే ఇక్కడ సాంబార్ అయితే ఇంకో స్టవ్ మీద వేసేసాను. పప్పు అయితే ఉడికిపోయింది, దాన్ని మెదుపుతున్నాను. ఇక్కడైతే పూర్తిగా వీడియో చూడండి. చాలామంది నేను మా కొత్త స్టోర్ పెడదాం అనుకుంటున్నాము మణికొండలో అని షార్ట్ వీడియో షేర్ చేస్తున్నాను ఒక 1 month బిఫోర్ అనుకుంటా మేబీ. చాలామంది మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు, విష్ చేశారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. మీ బ్లెస్సింగ్స్తోని నా మంచి కోరే శ్రేయాభిలాషులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఇంకా నాకు ఇవ్వండి. ఇంకా నా మంచి కోరే వారందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మేము ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్తోనే ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఇంకా వీళ్ళైతే స్కూల్కి రెడీ అయిపోయి బయలుదేరుతున్నారు. చలికి లేవడం అయితే కష్టం అయిపోతుంది. ఒక 4 days నుండి ఏమో చలి లేదు, కానీ హీటర్ తెచ్చుకున్నాము. నేను మొన్న వీడియో పెట్టున్నాను కదా, హీటర్ తెచ్చుకున్నప్పటి నుండి అదేందో ఏమో చలి తగ్గిపోయింది. అంటే తగ్గిపోయిందంటే మొత్తం మీద తగ్గిపోయింది లేండి, పెడుతుండొచ్చు చలి. కానీ అదే మా ఆయన అంటా ఉన్నాడు, చలి పెడుతుంది లే, హీటర్ వేసుకునే టైం కూడా వస్తుంది, ఆగు 4 రోజులు పెట్టకపోతే అయిపోతుంది అని అంటా ఉండు మా ఆయన అయితే. ఇదైతే ఇక్కడ నేను చూపించే హోమ్ రెమెడీ ఇది. ఈ ప్రాసెస్ చూసేయండి, ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇదైతే హెయిర్ గ్రోత్ బాగుంటుందంట. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను. ఈ ప్రాసెస్ చూపిస్తే తెలియని వాళ్ళు మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తారేమో అని. ఒక్కటేసారికి రిజల్ట్ అయితే తెలియదు కదా, ఒక 2-3 సార్లు మనము దాన్ని వాడితే, ఒక 4-5 సార్లు వాడితే కానీ మనకు తెలియదు కదా. డికాషన్ పెట్టుకొని దాంట్లో అది మరుగుతున్నప్పుడు మెంతులు వేయాలి. ఒకవేళ మీకు వీలైతే టీ పౌడరు అండ్ మెంతులు కాసేపు వాటర్లో నానబెట్టి మరిగించుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందేమో అనిపించింది నాకైతే డైరెక్ట్గా మెంతులు పెరుగులో, అంటే అవి నానబెట్టి పేస్ట్ చేసి పెరుగులో కలిపి పెట్టుకుంటే నా నెత్తి వలిగిపోతుంది అనుకోండి, అసలు పడదు. ఇది బెటర్ ఆప్షన్ అనిపించింది నాకు. ఇంకా ఏదైనా మనం వాడే షాంపూని ఈ వాటర్లో స్ట్రైనర్తో వడగట్టుకొని ఈ వాటర్లో, ఈ డికాషన్లో మనం యాడ్ చేసుకొని హెడ్కి అప్లై చేసుకోవాలి స్నానం చేసేటప్పుడు. నేను ఒక చేత్తో వీడియో షూట్ చేస్తున్నాను, ఇంకో చేత్తో ఇక్కడ వేస్తున్నాను షాంపూ. ఆల్రెడీ వేస్తున్నాను దాంట్లో, అది క్లిప్ మిస్ అయిపోయిందంటే షూట్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోయింది. షాంపూ ఒక ప్యాకెట్ మొత్తం వేసాను నేను. వేసి దాన్ని మంచిగా కలిపి ఆ తలకైతే అప్లై చేసుకున్నాను. నాకు బాగానే అనిపించింది, సిల్కీగా అనిపించింది హెయిర్ అయితే మెంతులు ఉండడం వల్ల. మేమైతే మా స్టోర్ది ఓపెనింగ్ సెరమోనీ ఉందని చెప్పాను కదా, మేమైతే బయలుదేరినాము. మేము, మా పిల్లలు, మా అత్తమ్మ అందరం కలిసి బయలుదేరినాము అనమాట. ఇంకా ఫ్రెండ్స్, వీడియో ఇవి చూస్తున్న వాళ్ళు కొద్దిగా లైక్ అయితే ఇవ్వండి, చాలామందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వ్యూస్ అయితే అస్సలు రావడం లేదు, అందుకని నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే పెట్టడం లేదండి. ఎందుకే వ్యూస్ రావడం లేదని చెప్పి పెట్టట్లేదు. కానీ అటు వదలలేక ఇటు పట్టుకోలేక అన్నట్టు ఉన్నది అనమాట నా ఛానల్. అందుకోసము
మర్చిపోయాను. ఇదే అండి మా స్టోర్లో మాత్రం పూర్తిగా ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోలేదు. అది అయిపోయేసరికి టోటల్ మనకి వ్యూ కనపడేసరికి చాలా టైం పడుతుంది. మ్యాక్సిమం అయిపోయింది, అందుకోసం టైం పడుతుందని చెప్పి ఓపెన్ చేసేసాము. నీకు స్తోత్రాలు నాయన. వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు నాయన. ప్రభువు పట్ల, తన కుటుంబం పట్ల మీరు చేసిన మేలులు, ఉపకారముల కొరకే మరొకసారి దేవా సేవకురాలుగా, సంఘముగా, అయ్యా కుటుంబంగా మేమందరం చేరి ఈ నామాన్ని కనపరచడానికి ఈ రాత్రి కాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. దేవాన్ని కుమారుడికి ఇచ్చిన మరొక స్టోర్ రూమ్ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించారు. అందరి బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ స్టోర్ రూమ్ చుట్టూ నీ కంచె వేయండి, భద్రత దయచేయండి, ఆశీర్వాదాలు కుమ్మరించండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదించబడతారని, సియోనులో నుండి దేవుడు ఆశీర్వదిస్తాడని నీ వాక్యము మాతో మాట్లాడిన విధానం కొరకే నీకు స్తోత్రాలు. నీ సన్నిధి ఇక్కడ ఉండను గాక, నీ మహిమా ప్రభావాలు ఇక్కడ ఉండను గాక, నీ ఘనతలు ఇక్కడ ఉండను గాక, ఇక్కడ ఉండను గాక, వచ్చుదురు గాక, చూపులు లేకుండా ఆశీర్వాదాలు కుమ్మరించడు నాయన. మీ అడుగు వాటిని ఊహించుకోవడానికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడానికి వందనాలు నాయన. వందనాలు చక్రవర్తి అని మా తండ్రి నీకు స్తోత్రాలు. దేవా నీకు వందనాలు. ఇస్సాకును మీరు ఆశీర్వదించారు దేవా, నూరంతలు పొలమిచ్చారు నాయన. దేవా ఫిలిష్తీయులు అసూయపడేటట్లుగా దేవా నీ బిడ్డను మీరు ఆశీర్వదించినట్లుగా ఇది మొదలుకొని నిరంతరము నీ ఆశీర్వాదము ఈ స్టోర్ చుట్టూ ఉండను గాక. మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని, మీ కుమారి అంచెలంచెలుగా లేవనైతే అద్భుతం చేయమని మేము అనేకులు ఇక్కడ తీసుకొని రండి నాయన. అనేకులు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరముగా దేవా మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపించమని దేవా మీకు వందనాలు. జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా నీ నా మహిమ కొరకు జరిగించి మహిమా ఘనతలు ప్రభావాలు పొందుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ స్టోర్ రూమ్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. రక్తము రక్తము యేసు రక్తము, రక్తము 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 నిష్కలంకమైన రక్తము యేసు రక్తము, రక్తము రక్తము యేసు రక్తము, రక్తము రక్తము మహాపరిశుద్ధ స్థలములో తీర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో తీర్చును మన యేసయ్యా రక్తము. రక్తములో మునిగేదే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, రక్తము రక్తము ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఎలియాజరుతో అంటాడు. చూడండి, ఎలియాజరే ఆశీర్వదించబడితే ఆశీర్వదించాడు. అంటే అక్కడ ఒక ఎన్నిక లేని వాడు ఉన్నారు, కానీ దేవుడు మన ఎన్నికలన్నీ ఎలాగో ఆశీర్వదించాడంటే దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే చేసిన ప్రార్థన చాలా ఘనమైన ప్రార్థనగా మనకు కనపడతా ఉంది. రాత్రి మన జీవితాల్లో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఏమన్నాడు? బహుగా, బహుగా అంటే డబల్ ఆశీర్వాదం. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ అనుకోవాలి మనం. బహుగా అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించాడు.
మేమైతే క్యాటరింగ్ ఇచ్చారు. మా హస్బెండ్ అయితే చికెన్ 65 బిర్యానీ అండి, చాలా బాగుంటుంది. అక్కడ మేము ఆర్డర్ ఇచ్చిన చోట అయితే చికెన్ 65 బిర్యానీ, పెరుగు పచ్చడి, ఇంకా బిర్యానీకి ఇది ఉంటే సరిపోతుంది కదా అండి. గ్రేవీ కూడా ఇచ్చారు. గ్రేవీ అయితే ఎవరు వేసుకోలేదు, ఆ క్లిప్ తీయడం కూడా నేను మర్చిపోయాను. ఇంకా తినేసిన తర్వాత మేము మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. క్యారల్స్ కని వెళ్ళాము. పాస్టర్ అంటే వాళ్ళు ఇన్వైట్ చేశారు, ఇంకా అక్కడికి వెళ్ళాము అనమాట. జన్మించే